హైదరాబాద్ ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేయడంతో ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ మృతి చెందాడు. ఎల్బీ నగర్ లో ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చార్మినార్ పిఎస్ లో ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వర్తిస్తున్నారు సాదిక్ అలీ. గాయపడిన వ్యక్తిని ఎస్ఐ ఖాజావలిగా గుర్తించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగింది ఘటన. ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేయడంతో ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ మృతి చెందాడు. ఎల్బీ నగర్ కు ఓ ఫంక్షన్ కెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చార్మినార్ పిఎస్ లో ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు సాదిక్ అలీ. గాయపడిన వ్యక్తిని ఎస్ఐ ఖాజావలిగా గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము. ఆ బైక్ పై ఇద్దరు వెళ్తూ ఉండగా కారు యూటర్న్ తీసుకుంటూ ఉండగా బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేయడంతోనే ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ మృతి చెందాడు. ఎల్బీ నగర్ లో ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తూ ఉన్నారు వీరిద్దరూ కూడా. అయితే చార్మినార్ పిఎస్ లో ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు సాదిక్ అలీ. గాయపడిన వ్యక్తిని ఎస్ఐ ఖాజావాలిగా గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేయడంతోనే ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ మృతి చెందాడు. ఎల్బీ నగర్ లో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగింది. చార్మినార్ పిఎస్ లో ఎక్సైజ్ సిఐగా సాదిక్ అలీ విధులు నిర్వర్తిస్తున్నాడు. గాయపడిన వ్యక్తిని ఎస్ఐ ఖాజావాలిగా గుర్తించారు.